ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ గెలిచిన అగ్రనేతకు బిగ్ షాక్, అరెస్టుకు రంగం సిద్ధమనే వార్తలు అయితే వస్తున్నాయండి. దీని గురించి ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియోని ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బంధుమిత్రులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే ఈ వీడియోని చూడండి. ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టమధుకు షాక్ ఇచ్చింది కాంగ్రెస్. సిద్ధమైన పుట్టమధుపై అవిశ్వాసం పెట్టే దిశగా కాంగ్రెస్ పావులు కదులుపుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 8 మంది జెడ్పీటీసీలను మద్దతు లభించింది. రేపు శుక్రవారం లేదా సంక్రాంతి పండుగ తర్వాత అవిశ్వాసం పెట్టే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. కాగా 2019లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో పెద్దపల్లి జిల్లాలో 13 మండలాలకు గాను బీఆర్ఎస్ నుంచి 11 మందికి, కాంగ్రెస్ నుంచి 2 జెడ్పీలు ఇక గెలిచారు. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు ఓదెల కాంగ్రెస్ మరియు జెడ్పీటీసీ గంటల రాములు బీఆర్ఎస్ చేరగా, పాలకుర్తి బీఆర్ఎస్ జెడ్పీటీసీ సంధ్యారాణి బీజేపీలో చేరారు. అయితే ప్రస్తుతం ఉన్న 13 మంది జెడ్పీటీసీలు మెజారిటీ సభ్యులు పుట్టమధుకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ఓటు వేయడానికి సిద్ధమైనట్టు సమాచారం. మరికొన్ని రోజుల్లో ఈ అంశాన్ని తెరపడుతుందండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.